రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన కొనసాగుతుంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024 ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై ఈసీ బృందం రెండో రోజు సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లతో బృందం చర్చలు జరుపుతోంది. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన కొనసాగుతోంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024 ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై ఈసీ బృందం రెండో రోజు సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లతో బృందం చర్చలు జరుపుతోంది. ఓటర్ల జాబితా, పోలింగ్ సన్నద్ధత, ఇతర అంశాలపై చర్చిస్తోంది. తొలి రోజు శుక్రవారం 18 జిల్లాలపై సమీక్ష పూర్తి కాగా ఇవాళ మరో 8 జిల్లాలపై ఈసీ బృందం సమీక్షిస్తోంది. చెక్పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తోంది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో భద్రత ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఈసీ బృందం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ఎలాంటి పర్యవేక్షణ ఉండాలన్న దానిపై సీఈఓకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈసీ బృందం ప్రత్యేకంగా భేటీ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులపై కాకుండా అంగన్వాడీల సమస్యలపై దృష్టి పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. న్యాయం కోసం రోడ్డెక్కిన వారి నిరసనలను అణిచివేయడం దుర్మార్గమన్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు, చెల్లింపులు లేవని, వివిధ ఆంక్షలు పెట్టి సంక్షేమ పథకాలకు వైకాపా ప్రభుత్వం కోతలు పెట్టిందని విమర్శించారు. న్యాయం కోసం రోడ్డెక్కిన వారి నిరసనలను అణిచివేయడం దుర్మార్గమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు, చెల్లింపులు లేవని, వివిధ ఆంక్షలు పెట్టి సంక్షేమ పథకాలకు వైకాపా ప్రభుత్వం కోతలు పెట్టిందని విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఎన్ఆర్ఐ తెదేపా కార్యకర్త యష్ను అరెస్టు చేయడం సరికాదన్నారు. పోలీసులను ప్రత్యేకంగా పక్క రాష్ట్రానికి పంపి యష్ను అరెస్టు చేయించారన్నారు. అలాంటిది అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి సమయం లేదా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు, నోటీసులు ప్రజలను వేధించడానికి సమయం వెచ్చిస్తున్నారన్నారు. దానిని సమాజానికి సేవ చేస్తున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలి అని చంద్రబాబు అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఎంతో విశిష్టత కలిగిన వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు. బందర్ రోడ్లోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకోజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. నగర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశిని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారు. పురాణాల ప్రకారం 30 కోట్ల దేవుళ్లకే విష్ణు దర్శనం లభించని రోజుగా చెబుతుంటారు. నేడు వైష్ణవ ఆలయాలలో స్వామివారిని దర్శించుకుంటే స్వర్గ మోక్షం కలుగుతుందని ప్రతీతి. ఉత్తర ద్వారాన స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండి దర్శనం చేసుకునేందుకు భక్తులు తండోపతండాలుగా బార్లు తీరారు. విజయవాడ బందర్ రోడ్లోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయార్చకులు వేద మంత్రోచ్చరణాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి ఆ 7 కొండలవాడిని దర్శించుకున్న భక్తులు భక్తి సాగరంలో ఓలలాడారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయం మార్మ్రోగింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని విజయవాడలోని టీటీడీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వైష్ణవ ఆలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. బందర్ రోడ్డు పున్నమి తోటలోని టీటీడీ ప్రాంగణంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామివార్ల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. పండితుల వేద మంత్రోచ్చరణలతో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివార్లను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రామచంద్రరావు మాట్లాడుతూ భక్తులు ఎంతమంది వచ్చినా వారికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క భక్తునికి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మన విజయవాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి
శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు మనం విశేషంగా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా సుమారు 18,000 మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళందరికీ కూడా మనము తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అధికారుల ఉత్తర్వుల మేరకు మనము విస్తృతంగా ఏర్పాట్లు చేశాము. సుమారు 10,000 మంది వరకు ఇక్కడ అన్నప్రసాద వితరణ కూడా నడుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం 9-10 వరకు అయినా సరే వచ్చిన భక్తులందరికీ దర్శనం ఏర్పాట్లు చేసి వారికి తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 1 టౌన్ కొత్తగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకోజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. 1 టౌన్ బ్రాహ్మణ వీధి కొత్తగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేసి స్వామివారిని అలంకరించారు. ఉత్తర ద్వారంలో స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు 2 రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 100 రూపాయల శీఘ్ర దర్శనం క్యూ లైన్, ఉచిత దర్శనం క్యూ లైన్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి ఉత్సవ మూర్తిని దర్శించుకున్న అనంతరం స్వామివారి మూల విరాట్ దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదాలు ఉచితంగా అందజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా త్వరగా దర్శనమయ్యేలా దేవస్థానం పాలక మండలి, దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ దేవస్థానానికి నూతనంగా ధర్మకర్తల మండలి నియామకం కూడా జరిగింది. వాళ్ళు చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, భక్తులందరికీ ఈవో గారు, మరి ఈ ఉన్నతాధికారులు కూడా ఈ ముక్కోటి సందర్భంగా ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియామకం చేశారు. ఈ ఒక్కరోజు డిప్యుటేషన్ మీద ఆ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి కేటాయించిన డ్యూటీ పాయింట్లో కూడా డ్యూటీలు చేస్తూ ఈ 2 రకాల కౌంటర్లు కూడా ఏర్పాటు చేయబడింది. 100 రూపాయలు ఒకటి, ఎదరొకటి, వెనకాల ఒకటి 2, ఇంకోటి డొనేషన్ కౌంటర్, 3 కౌంటర్లు రన్నింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం లేకుండా ధర్మకర్తల మండలి కానీ, సిబ్బంది కానీ, ఇటు ఈవో గారు, మా ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా త్వరగా దర్శనం అయ్యే ఏర్పాట్లు చేసి వాళ్ళకి త్వరగా పంపించి మరి వెనకాల వచ్చే వాళ్ళకు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్నీ చూసుకుంటూ ఉన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేషంగా స్వామివారికి స్థపన తిరుంజనము, తర్వాత అలంకారణము, సహస్రనామ పూజ, ఉత్తర ద్వార దర్శనం ఈ కార్యక్రమం జరుగుతున్నది. భక్తులు వేలాదిగా ప్రతి సంవత్సరము ఇదే రోజు తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి బ్రహ్మముహూర్తం సమయంలో ఈ స్వామివారి దర్శనం చేసుకొని తరిస్తున్నారు. కావున అందరూ కూడా చల్లగా ఉండాలని, యోగక్షేమాలతో, ఆయురారోగ్యంతో, అష్టైశ్వర్యంతో, భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు విద్యాధరపురం టెంపుల్ స్ట్రీట్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. భక్తులు బారులు తీరి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. స్వర్ణ శంఖం ద్వారా భక్తులు తీర్థం పుచ్చుకొని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. విద్యాధరపురం టెంపుల్ స్ట్రీట్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానం భక్తులతో పోటెత్తింది. ఉత్తర ద్వారంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 4:30 గంటల నుంచే స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారి స్వర్ణ శంఖంతో తీర్థాన్ని పుచ్చుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. 26 ఏకాదశిలో వైకుంఠ ఏకాదశి అత్యంత విశేషమైన ఫలితమిస్తుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. వైకుంఠ నారాయణుడిగా స్వామివారు తెల్లవారుజామున 4:30 నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారని అన్నారు. చతుర్వేద పారాయణ, నారాయణ ఉపనిషత్తులతో వేద స్వస్తి పూర్తి చేయడం జరిగిందన్నారు. ఏకాదశి రోజున స్వామివారి అష్టాక్షరి మంత్రాన్ని జపించిన వారికి, స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసిన వారికి అనంతకోటి పుణ్య ఫలాలు లభిస్తాయన్నారు. 1,000,000 సార్లు నారాయణ మహామంత్రం జపం చేసిన ఫలితం దక్కుతుందన్నారు. ఆలయంలో చతుర్వేద పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణం చేయిస్తున్నారు. ఈ దేవస్థానంని ఫౌండేషన్ నుంచి ఇప్పుడు దాకా అంచెలంచెలుగా నేను నా ఆధ్వర్యంలో, నా కమిటీ వాళ్ళు, నా దాతల ఆధ్వర్యంలో నేను ఇంత డెవలప్ చేశాను. ఈ ప్రతి సంవత్సరము, ప్రతి ఏడాది అంచెలంచెలుగా ఇది అభివృద్ధి చెందుతూ ఉంది ఈ దేవస్థానము. మేము ఈ సంవత్సరం కొత్త కాన్సెప్ట్ ఒకటి అనుకున్నాము. అది మేము దేవస్థానం గురించి ఒక స్థలం తీసుకున్నాము.
అక్కడ కూడా ఒక కళ్యాణ మండపం కట్టదలుచుకున్నాము. అక్కడికి ఎవరైనా దాతలు ఉంటే వచ్చి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. మా అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామి అవ్వాలని మేము భక్తుల్ని కోరుతున్నాము. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాసమూర్తి ఈ ఏకాదశి రోజు ఏ భక్తులైతే స్వామివారి యొక్క అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తారో, ఏ భక్తులైతే స్వామి యొక్క దర్శనాన్ని చేస్తారో వారికి అనంత కోటి పుణ్యఫలమైనటువంటి ఫలాలు కలిగిస్తాయని, ఈరోజు 1,000,000 సార్లు నారాయణ మహామంత్ర జపం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చేటువంటి రోజు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే రోజుగా చెప్తాం. కాబట్టి చతుర్వేదాల్లో పారాయణలు చేయటం, విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు విశేషంగా ఆలయాల్లో చేయించడం జరుగుతోంది. వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని చక్కగా దర్శించి స్వామి యొక్క స్వర్ణ శంకు నుంచి బంగారపు శంకుతో తీర్థంతో భక్తులు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. దేవస్థాన కమిటీ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా స్వామి యొక్క దర్శనాన్ని చేసేటువంటి అవకాశాన్ని ఈరోజు ఉదయం నుంచి స్వామికి చక్కటి తీర్థప్రసాద వినియోగాలతో స్వామి యొక్క ఆలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలతో స్వామి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. హరి ఓం స్వస్తి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారు తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారు బంగారు గరుడ వాహనం అధిరోహించి భక్తులను సాక్షాత్కరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణంకు చేరుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం బంగారు దక్షిణావృత శంఖతీర్థం స్వీకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లాలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అధికారులు ప్రత్యేక క్యూలైన్ మార్గాలను ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అంగన్వాడీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న ఆందోళన 13వ రోజుకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల ఆందోళన కార్యక్రమం 13వ రోజుకు చేరుకుంది. గన్నవరంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు నుండి సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో నిన్న నిరసన ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి రహదారిని దిగ్బంధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ మాట్లాడుతూ అంగన్వాడీల జీతాల పెంపు, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి 12 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసి అడుగుతున్న సమాధానం లేదన్నారు. బొత్స సత్యనారాయణ 3 రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, హామీలు ఇవ్వటం కాదు వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చి తమకు న్యాయం చేయాలన్నారు. తమను కనీసం పట్టించుకోకుండా రాష్ట్రం మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారని మండిపడ్డారు. అంగన్వాడీలను రోడ్డున పడేసి పట్టించుకోకుండా దిక్కులేని స్థితిలో తమను చేసింది ఈ జగన్ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. తాము న్యాయమైన కోరికలే అడుగుతున్నామని, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమీ అడగట్లేదన్నారు. వెంటనే ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చేసి ఉద్యోగ భద్రత కల్పించి వేతనంతో కూడిన సెలవులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, గ్రాట్యుటీ సుప్రీంకోర్టు ఆల్రెడీ అది గ్రాట్యుటీ మాకు శాంక్షన్ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో అమలుపరిచారు కూడా. మేము దాన్నే అడుగుతున్నాం. ముందు మెయిన్గా ఈ 3 ఇవ్వాలని కోరుకున్నాం. కానీ ఈ ఉషశ్రీ గారు నిన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే 1,000 రూపాయలు పెంచాము, మా ప్రభుత్వం వచ్చాక 16 లక్షల కోట్లు మీ యూనిఫామ్ ఖర్చు పెట్టాము, బిల్డింగ్ క్లీన్లీనెస్కి 6 లక్షల కోట్లు ఖర్చు పెట్టాము, ఇంకా ఇలా రకరకాలు చెబుతున్నారు. ఫోన్లకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాము అని చెప్తున్నారు. ఆ ఫోన్లు కూడా పనికిరాని ఫోన్లు. మనకు సంబంధించింది మనం గౌరవించాలని గౌరవపరంగా అన్ని మేము ఆహ్వానించుకున్నాం. అది ఏది చెప్పినా కూడా ఎన్ని ఫోన్లు ఇచ్చినా పని చేయకపోయినా మా ఉద్యోగం నిలబెట్టుకోవాలని సచివాలయాల్లోకి వెళ్ళి నెట్ చూసుకోవటం, మరి పక్కన వెళ్ళి సొంత ఫోనుల్లో ఇంట్లో కూడా ఎంత శ్రద్ధ పడుతున్నాం. మాకు కావాల్సింది ఏంటండి, మాకు వేతనం
కరెక్ట్ కనీస వేతనం ఇవ్వాలి, మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఏ సంక్షేమ పథకం కూడా మాకు లేదు. కానీ ఆధార్ కార్డు కొడుతుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తున్నాం. కానీ మేము చేసేది ఏంటి? గౌరవ వేతనం. మేము కనీస వేతనం, మా పనికి తగ్గ వేతనాన్ని మేము అడుగుతున్నాం. అంతేగాని మేము ఎక్కువ తక్కువగా ఏమీ మాట్లాడట్లేదు. ఆయన మా కోసం ఈ చర్చలకు దిగొచ్చి మాకున్న 3 డిమాండ్లు తీర్చాలని మేము అందరూ సముఖంగా మేము అడుగుతున్నాం. గణితం అనేది ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదని అదొక ఆలోచన విధానమని ఎన్ఐటి వరంగల్ విశ్రాంత ప్రొఫెసర్ జి రాధాకృష్ణమాచార్య తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి గణితం గుండెకాయ లాంటిదని అన్నారు. గణితం లేకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందలేదని చెప్పారు. విద్యార్థులు గణితం ప్రాధాన్యతను తెలుసుకుని చదివితే అభివృద్ధిలోకి వస్తారని తెలిపారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా శ్రీ శ్రీనివాస్ గ్రావిటీ ఐఐటి మెడికల్ అకాడమీ ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో గణిత శాస్త్రంపై అవగాహన సదస్సు నిన్న నిర్వహించారు. ఎన్ఐటి వరంగల్ విశ్రాంత ప్రొఫెసర్ జి రాధాకృష్ణమాచార్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పరుచూరితో కలిసి శ్రీనివాస రామానుజం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాధాకృష్ణమాచార్య మాట్లాడుతూ శ్రీనివాస రామానుజం ప్రపంచంలోనే పేరొందిన గణిత మేధావి అని అన్నారు. 2012లో అప్పటి ప్రధానమంత్రి శ్రీనివాస రామానుజం పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. గణితం సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆత్మ గుండె లాంటిదని చెప్పారు. గణితం లేకుండా ఏది అభివృద్ధి చెందలేదన్నారు. గణితంలో 1000 సంవత్సరాల క్రితం వచ్చిన కాన్సెప్ట్స్ అన్ని కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయని తెలియజేశారు. గణితంను ఉపయోగించుకుని బయోలాజికల్ సైన్స్ను అభివృద్ధి చేయవచ్చని చాలా నేర్చుకున్నారని అన్నారు. శ్రీ శ్రీనివాస్ గ్రావిటీ ఐఐటి మెడికల్ అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పరుచూరి మాట్లాడుతూ శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా గణిత శాస్త్రం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సదస్సును ఏర్పాటు చేశామన్నారు. గణితం ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏది కూడా మ్యాథమెటిక్స్ లేకుండా అభివృద్ధి చెందలేవు. మ్యాథమెటిక్స్లో గతం నుంచి 1000 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చాలా కాన్సెప్ట్స్ అన్నీ ఇవాళ మనం తెలుసుకుంటారు ఎన్నో ఉపయోగపడుతున్నాయని. శ్రీనివాస రామానుజము 1920లో చనిపోయే ముందు కొన్ని రోజుల ముందు రాసినటువంటి కొన్ని కాగితాలు 1976లో లండన్లో కాగితం దొరకడం జరిగింది. అందులో ఉన్నటువంటి సూత్రాలన్నీ ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ విషయాల్లో వాటిని ఉపయోగించి ఈ కంప్యూటర్ సెక్యూరిటీ కానివ్వండి, బ్లాక్ హోల్స్ కానివ్వండి, వాటిని ఉపయోగించడం జరుగుతున్నది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఇప్పుడు మామూలుగా ఇంత బయలాజికల్ సైన్సెస్ వేరే, మ్యాథమెటిక్స్ వేరే అనుకునేవాళ్ళు. అంటే కాకుండా మ్యాథమెటిక్స్ ఉపయోగించి బయలాజికల్ సైన్స్లో కూడా అసలు అభివృద్ధి చేయొచ్చు నేర్చుకున్నారు. ప్రొఫెసర్గా పనిచేసినటువంటి జి రాధాకృష్ణమాచార్య గారిని, మా గురువు గారిని మేము ఇక్కడికి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. సో గ్రావిటీ విద్యా సంస్థలోని విద్యార్థులందరికీ కూడా గణిత శాస్త్రం మీద అవగాహన చెప్పటం మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా దీని యొక్క ప్రాముఖ్యతని ఆల్రెడీ సార్ చెప్పారు. సో ఆ మ్యాథమెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇట్లాంటి అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. సో దీనికి సహకరించినటువంటి పిల్లలకి, పేరెంట్స్కి, అదేవిధంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి మా గురువుగారు రాధాకృష్ణమాచార్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశ భవిష్యత్తు పాఠశాల తరగతి గది నుంచే ప్రారంభం అవుతుందని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పిన మాట అక్షర సత్యమని విజయవాడ బిషప్ తెలుగుతోట జోసెఫ్ రాజారావు అన్నారు. భవిష్యత్ నిర్మాతలను తయారు చేసే విద్యా సంస్థలు ఆరోగ్యకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్నారు. బాల్యం నుంచే పిల్లలకు విలువలతో కూడిన మంచి విద్యను అందించాలన్నారు. విజయవాడ పటమటలో నిర్మలా హైస్కూల్ ప్రారంభించి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మలా హైస్కూల్ ప్రాంగణంలో వజ్రోత్సవ వేడుకలను నిన్న అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ బిషప్ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ భవిష్యత్ నిర్మాతలను తయారు చేసే విద్యాసంస్థలు ఆరోగ్యకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్నారు. బాల్యం నుంచే పిల్లలకు విలువలతో కూడిన మంచి విద్యను అందించాలన్నారు. కేథలిక్ చర్చ్ వివిధ సంస్థల ద్వారా ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తోందని అన్నారు. అల్పాదాయ వర్గాల పిల్లలను కూడా విద్యను అందిస్తోందని చెప్పారు. నగరంలో అనేక క్రైస్తవ విద్యాసంస్థలు నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశామని తెలిపారు. It has a large number of successful alumni and they are here also behind this beautiful celebration. Long ago, Pandit Nehru said, "The future of India begins in the classrooms." It is so true. We are beginning our future in the classroom.
in the classrooms of every institute, every school, every college. But these schools have to be healthy, capable of imparting proper education to our children. మొక్కై వంగనిదే మ్రానై వంగదు. కాబట్టి వీళ్ళకి మొదటి నుంచి మంచి విద్య అందించాలి. And the Catholic Church, through its various institutions, is not only offering a standard education system, but also cares for the poorest of the poor, even to the low-income groups, so that even those children are not abandoned. The management has taken the theme for the Jubilee as "Start afresh with new possibilities," a phrase taken from John Paul II. పాఠశాల పూర్వ విద్యార్థి ఐఏఎస్ అధికారి కోన శశిధర్ మాట్లాడుతూ ఈ స్కూల్లో చదువుకుని ఈ రోజు వేడుకలకు హాజరవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తన పాఠశాల రోజులను నెమరు వేసుకున్నారు. In high school, I remember I used to do this slow march once, accompanying the chief guest. And today, I am back in my alma mater as a chief guest. It's an honor to have my principal, when I was in 10th, Sister Marina, sitting in front of me, and I am here sitting as a chief guest. I'm happy. I'm so glad, sister. It's not me alone. Many students from this school have succeeded. They've made good in life. I stand here representing all such students across the globe, and on behalf of all of us, with a sense of pride and joy, I extend hearty congratulations on the occasion of Diamond Jubilee of Nirmala High School to one and all present here. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పట్టుదల ఆత్మవిశ్వాసంతో చదివితే ఖచ్చితంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. ఈ వేడుక చూస్తుంటే చిన్నప్పటి తన పాఠశాల జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని తెలియజేశారు. స్కూలు ఉన్నతిలో ముఖ్య పాత్ర పోషించిన సిస్టర్స్ను జ్ఞాపికలతో సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. A small example, as a city commissioner of Vijayawada, my job is to keep the city clean. Every day morning, I just think to myself that why do I have to clean the city every day? It is because someone is making the city dirty. That's why I have to clean the city. As a good human being, if you follow your duty of not littering the street, that would be the best gift. Okay, that would be the best value. That would be the best, I would say, the virtue which would be taking forward. The next generation would be benefiting out of that. I would congratulate you that you have already made a good start. I could see the flower pots here. You have used flower pots for welcoming the guest. A very good indication. A lot of places we still use plastic, we use bouquets. But then since you have made a good start, I would congratulate it. And then yes, please take these initiatives forward. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని, తమ ప్రతిభను ఉపయోగించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని మోన్ఫోర్డ్ బ్రదర్స్ ఆఫ్ సెయింట్ గ్రాబియల్ సుపీరియర్ జనరల్ బ్రదర్ జాన్ కల్రాకల్ కోరారు. భగవంతుడు ప్రసాదించిన నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకునేందుకు పాఠశాల ఒక మంచి శిక్షణా కేంద్రమని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే సంస్థగా ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ను తీర్చిదిద్దడంలో ఎంతోమంది కృషి ఉందని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పటమటలోని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ స్వర్ణోత్సవాలు నిన్న సాయంత్రం అత్యంత ఘనంగా ముగిశాయి. ప్రిన్సిపల్ రాయప్పరెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో భారత్ జర్మనీ దౌత్య కార్యాలయం అంబాసిడర్ హరీష్ పర్వతనిని, బ్రదర్స్ ఆఫ్ సెయింట్ గాబ్రియల్ అసిస్టెంట్ జనరల్ ప్రతాప్ రెడ్డి, షైన్ అలెక్స్, మోంట్ఫోర్ట్ బ్రదర్స్ ఆఫ్ సెయింట్ గాబ్రియల్ సుపీరియర్ జనరల్ బ్రదర్ జాన్ కల్లారకల్, డాక్టర్ ఏవి నరేష్ బాబు, కేఎన్వీఆర్ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చదువు, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులచే ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సుపీరియర్ జనరల్ బ్రదర్ జాన్ కల్లారకల్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గొప్ప లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. విజయవాడ నగరంలో ఎన్ఎస్ఎం స్కూల్ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని తెలియజేశారు. స్కూల్ భవిష్యత్తులో మరింత పేరు గడించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కూడా ఉన్నత స్థానంలో ఉండి మంచి పనులు చేసి ఆదర్శంగా ఉండాలన్నారు.
ప్రిన్సిపల్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలలో 12,000 మందికి పైగా విద్యార్థులు ఎన్ఎస్ఎం స్కూల్లో విద్యను అభ్యసించారని, వారంతా దేశ విదేశాలలో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారని చెప్పారు. కొంతమంది ప్రత్యక్షంగా, మరికొంతమంది వర్చువల్గా స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొన్నారని తెలియజేశారు. ఎన్ఎస్ఎం స్కూల్ విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంలో అందరి కృషి ఉందని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. స్టూడెంట్స్కు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇక్కడ స్కూల్లో దొరికేటువంటి అవకాశాలని మంచిగా ఉపయోగిస్తే వాళ్ళకు దేవుడిచ్చినటువంటి టాలెంట్స్ని ఉపయోగించి సొసైటీ కోసం, సొసైటీ ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళు పాటుపడగలరు అని చెప్తున్నాను. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ స్కూల్ ఈజ్ ద బెస్ట్ ట్రైనింగ్ గ్రౌండ్ for the students to develop their God-given talents. What the children will become tomorrow will depends upon how they make use of the opportunities during the school days. So I wish NSM Public School greater success in the years to come. My renewed congratulations to the principal, to the alumni and to all the members of the staff for the collaborative effort in achieving great results for the school and training and forming the students of this school to become self-confident, self-reliant, full functioning. అందరూ తెలిసిన విధంగా ఈ సంవత్సరం ఎన్ఎస్ఎం స్కూల్ గోల్డెన్ జూబ్లీ జరుపుతూ ఉన్నాము. గత 50 సంవత్సరాలలో 12,000 పైన స్టూడెంట్స్ ఈ స్కూల్ నుంచి పాస్ అయి ఉన్నారు. వాళ్ళంతా ప్రపంచంలో నలుమూలలా ఉన్నారు. నిన్న జరిగిన అలుమ్నాయి మీటింగ్కి వాళ్ళందరూ చాలామంది వచ్చేసి ఉన్నారు. రాని వాళ్ళు అందరూ వర్చువల్గా జాయిన్ అయి ఉన్నారు. ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ జరిగే ఈ శుభ సమయంలో అందరి కృషి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అందరూ ఇక్కడ చదివిన పిల్లలు, ఇక్కడ పనిచేసిన బ్రదర్లు, చాలా కష్టపడిన టీచర్లు, వాళ్ళందరికీ ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉంటూనే ఉంటాం. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏపీ ఫ్లవర్ షో 2023 నగరవాసులను ఆకట్టుకుంటుంది. ఇంటి ఆవరణలో పెంచే మొక్కలతో పాటు కుండీలలో పెంచే మొక్కలు, అరుదైన మొక్కలు ప్రదర్శనలో ఉంచారు. నగరంలోని మొక్కల ప్రేమికులు ఈ ప్రదర్శనను తిలకిస్తున్నారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏపీ ఫ్లవర్ షో 2023 నగర వాసులను ఆకట్టుకుంటుంది. 6 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శన నిన్న ప్రారంభమైంది. ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల డైరెక్టర్ షేక్ మస్తాన్, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన నర్సరీల నిర్వాహకులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇంటి ఆవరణలో పెంచే మొక్కలతో పాటు కుండీల్లో పెంచే మొక్కలు, అరుదైన మొక్కలు ప్రదర్శనలో ఉంచారు. నగరంలోని మొక్కల ప్రేమికులు ఈ ప్రదర్శనను తిలకిస్తున్నారు. వివిధ రకాల గులాబీ మొక్కలు, అరుదైన బోన్సాయి మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శనను గరిమెళ్ల జానకిరామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనంతరం గత 4 సంవత్సరాలుగా గరిమెళ్ల జానకిరామయ్య ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారని ప్రశంసించారు. ఎన్ని ఇబ్బందులు పడినా నగరవాసులకు ఎగ్జిబిషన్ సంస్కృతిని అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్లను ఆదరించాలని కోరారు. ఏదేమైనా ఈరోజు విజయవాడ నగరంలో ఫ్లవర్ షో కానివ్వండి, క్రాఫ్ట్ షో కానివ్వండి, వివిధ రకాల అంటే ప్రజానికానికి విజయవాడ నగరానికి ఏదైతే దూరమైన ఎగ్జిబిషన్స్ ఉన్నాయో ఎన్నో ఇబ్బందులు, అంటే ఆ ఇబ్బందులన్నీ గారా దగ్గరున్న మాకు తెలుసు. కొంతమంది గ్రౌండ్ ఇచ్చి గ్రౌండ్ ఇవ్వకపోయినా ఏదేమైనా పట్టు వదలకుండా ఈ ప్రజానికానికి నేను ఎగ్జిబిషన్స్ పెడతా అని చెప్పిన ఒక సంకల్పంతో మన జానకిరామయ్య గారు పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి ఎగ్జిబిషన్స్ జనం గారా ఎంత కష్టపడి పెడుతున్నాయి, ఇలాంటి ఎగ్జిబిషన్స్ గారా ప్రజానికం వచ్చి ఒకసారి చూసి తప్పకుండా ఇలాంటివన్నీ ప్రోత్సహించే విధంగా వెళ్ళాలని చెప్పని ఇది చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎలాంటి కొన్ని చూడని వస్తువులు, చూడని పుష్పాలు, చూడని ఫలాలు కూడా ఒకసారి మనకి ఈ ఎగ్జిబిషన్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. మన రాష్ట్రంలో, మన దేశం కానివ్వకుండా విదేశ రాష్ట్రాల నుంచి, విదేశ సిటీస్ నుంచి, విదేశ దేశాల నుంచి కూడా ఒక్కోసారి మనకి ఇలాంటి ఫలాలు, పుష్పాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా మనకి ఈ ఎగ్జిబిటర్స్ మనకి ప్రదర్శించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఈ సరౌండింగ్ ప్రజలు ఉపయోగించుకొని దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాలని, ఈ సీజన్ తగ్గట్టుగా వాళ్ళు ఉపయోగించుకోవాలని నేను కోరుతూ ఇది జయప్రదంగా సాగాలని నేను
అభినందిస్తూ నుంచి కూడా ఈ పుష్పాలు అనేది ఒక స్టేజ్ మీద నర్సరీ వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా ఒక చోట తీసుకొచ్చి జనాల్లోకి తీసుకొచ్చి మంచి అమ్మకం వాళ్ళకి చూపిద్దాం అనే విధంగా నిరాశపడకుండా ఉంటాకి ఈ పళ్ళ పుష్ప ప్రదర్శన మరి పెడతాం జరిగింది. ప్రజలందరూ కూడా విజయవాడ ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలి. ఈ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో 6 రోజుల పాటు జరుగుద్ది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 జరుగుద్ది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.